గీతాంజలి మృతిపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఫేక్ అకౌంట్లతో రాక్షసత్వాన్ని ప్రదర్శించారంటూ మండిపడ్డారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా దుర్భాషలాడుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చేసిన ప్రచారం వల్లే గీతాంజలి మరణించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గీతాంజలి మృతిపై దర్యాప్తు కొనసాగుతుందని, దోషులు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చెప్పింది ఏంటి? తనకి జరిగిన మంచిని, లబ్ధిని చెప్పిందే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ విమర్శ చేయలేదు. దాన్ని అంతగా ట్రోల్ చేయవలసిన అంత అవసరం ఏమొచ్చింది? ఈ తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులు ఏదో ఒక ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తూ, ఆ అమ్మాయి మాట్లాడిన దానికి రకరకాలుగా వక్రీకరిస్తూ, పెడార్థాలు తీస్తూ, ఆ అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేసి, ఆ అమ్మాయి ఫోన్కే డైరెక్ట్గా కాల్స్ చేసి ఇబ్బంది పెట్టి, అలా అంత దారుణంగా చేయవలసిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కడ వాళ్ళు పరాజయం పాలవుతారనే భయంతో వాళ్ళు ఈ రోజున ఆఖరికి సామాన్య మహిళని కూడా వదిలిపెట్టకుండా ఈ రోజున ఆ అమ్మాయి మీద ఈ విధంగా దాడి చేయడం